హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ అయిపోయిన మరుసటి రోజు అండి. మరుసటి రోజు మేము పోతురాజుని చేస్తామన్నమాట. ఇంటికి దేవుడు అనమాట. అది మొక్కు ఏంటంటండి, పండుగ అయిపోయిన ప్రతిసారి మేము ఇలానే చేస్తాము. పొద్దున్నే మార్నింగ్ 3:30కి 2:30కి లేసేసుకొని మొత్తం ఇల్లంతా కసుగుడ్చేసుకొని ముగ్గులు వేసుకుంటామండి. మళ్ళీ స్నానం చేసాక బండ్లు కడుక్కుంటాను. బండ్లు కడుక్కున్నాక బెల్లం పొంగలండి, బెల్లం పొంగల్ చేసేస్తామన్నమాట. బెల్లము పెసరపప్పు నానబెట్టేసుకుంటాం. అది సగం తీసేసుకొని బెల్లం కానీ ఒక గ్లాస్కి గ్లాసు బెల్లం తీసేసుకుని నెయ్యి వేసి బాగా చేశానండి. పొంగలి ఇలా చేసుకుంటాను నేను. దేవునికి నైవేద్యం అండి పొంగలి. ఇది సపరేట్ అండి, దానికోసమే ఇది కొనుక్కున్నామన్నమాట. మేము సంవత్సరం మనకు ఒక్కసారి వాడతామన్నమాట. ఆ గిన్నె ఏమిటికి వాడమండి, పోతులే ప్రసాదం చేసేకే వాడుకుంటాము. పోతులకి తీసివేయకండి. అన్నీను నిమ్మకాయలు, వంకాయలు అన్నీ తీసుకుపోతామండి పోతులకి. అన్ని పోతులైకట్ట దగ్గరికి వచ్చామండి. ఇంటికి దగ్గరలోనే ఉండేది. నైవేద్యం తీసుకొని పోతులైకట్ట దగ్గరికి వస్తామండి. మా పెద్ద మామయ్యల ఇంట్లో అన్నీ అలంకరణ చేసే ఉన్నాయండి. కండ్లు, మీసాలు మొక్కు ఏంటారు కదండి. 10 కొంతమంది మొక్కు ఏంటారు అన్నమాట. మీసాలు పెడతాము అట్లా. ఇంట్లో వాళ్ళు కూడా చేయించారండి. చేయించినవన్నీ మొత్తము కండ్లు, అన్నీ పెడతారనమాట. కండ్లు, మీసాలు అన్ని అలంకరణ అండి. దానిలో అన్నీ ఎంత బాగా కనిపిస్తారండి అలంకరణ చేసినాక. అలా అంతా నీట్గా అలంకరణ చేస్తాం. వీళ్ళు పొద్దున్న తెల్లారినే పోతారండి. 5కి లేదా 4 గంటలకే కానీ పోయేసి రెడీ చేసేస్తారండి. దేవుని చేయాలి అనుకుంటే కానీ పొద్దుగలిగే పోతారండి. 3:30, 4 కల్లా పోయిస్తారు. ఇంకా లేదు ఏమి యాటలు కొట్టేది లేదంటే కొంచెం 4కి అట్లా పోతారండి. పోయి అంతా కట్టంతా క్లీన్ చేసేసుకొని వాళ్ళు మొగలు రెడీ చేస్తూ ఉంటారండి. మేము అన్నింటి నైవేద్యం తీసుకుని వస్తామండి. వచ్చాక అలా పొంగలన్నీ పెట్టేసుకొని నైవేద్యానికి పెడతారండి. అందరూ మొత్తము ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు కదండి, మొత్తం అన్నదమ్ములను ప్రతి ఇంటి నుంచి వస్తుందండి పొంగలి. అంతా అలా నైవేద్యం పెట్టేసి అలా పూజ చేసేసుకుంటామండి. ఇది వచ్చేసి ఈ సంవత్సరం మేము 2 తూర్లు చేసామండి. ఎందుకంటారా, వేరే వాళ్ళు దేవుని చేస్తారు కదా, దేవుని చేసినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మాకు అవన్నీ పెట్టండి అని అడుగుతారండి కొంతమంది. వాళ్ళు కూడా అన్ని మాకు అట్లా రెడీ చేయండి, మేము దేవుని చేసుకుంటామని అడిగారనమాట. ఇది ఫస్ట్ రోజుదేనండి. పండుగ అయిపోయిన మరుసటి రోజు ఇది వరకు స్టాప్ అండి. మేము తీసుకునే ప్రసాదాలు అన్నీ అలా అందరికీ పంచుతామన్నమాట. మళ్ళీ మరుసటి రోజు అండి ఇది వాళ్ళు మంగళవారం రోజు చేశారనమాట. దవర 2 పోతులు పుట్టారండి అక్కడికి. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారండి. మాకు ఇంటి దగ్గరలోనే, ఇది మా ఇంటి ముందరేనండి. అలా డోలు తీసుకొని కొట్టుకుంటూ పోతారనమాట. కుండలో అండి వాళ్ళు కూడా బెల్లం పొంగలే చేసుకుని వస్తారనమాట. అలా అన్ని గుడి చుట్టూ తిరుగుతామండి 3 రౌండ్లు. అది కూడా దగ్గరే కదండి. గుడి చుట్టూ 3 రౌండ్లు తిరిగేది అయిపోయాక అప్పుడు పోతుల ఇళ్ళని బాగా అంతా నీళ్ళతో కడిగేసి బొట్లు పెట్టేస్తారండి. మేము వాళ్ళు వచ్చే లోపల అంతా రెడీ చేసేసి ఉంటామన్నమాట. అంతా అలంకరణ అంతా చేసి ఉంటారనమాట. ఇంక వచ్చి వాళ్ళు పూజ చేసేసుకొని ఇంక పోతులు కొట్టుకుని పోతారండి. అది చూపించకూడదు కదా కొట్టేది, మీకు అది ఏం పెట్టలేదండి వీడియోని, ఇది మాత్రమే పెడుతున్నాను. ఇట్లా సందడి ఉంటుందండి. పండుగ మరుసటి రోజు కూడా మేము కూడా ఇలా చేయాలి అనుకుంటే మేము కూడా ఇట్లేనండి చేసేది. మేము చేయలేదు కాబట్టి వేరే వాళ్ళు చేశారు కదా, ఆ వీడియో మీకోసం పెడుతున్నాను. చూడండి, పోతులంతా కడిగేసి బొట్టు పెట్టేస్తారండి. మేము ఆ దేవునికి పోతులకి ఆ రోజు పూజారిలాగా అనమాట. పూజ అంతా మాదే ఉంటుందన్నమాట. అలా అంతా పూజ చేసేసుకుంటామండి. చేసుకుని చాలా బాగుంటుందండి. ఎంత కలగా ఉంటాడో పోతులయ్య. ఏమంటే ఈ వీడియో నేను ఇంకా దగ్గర నుంచి తీయలేదు, అందుకోసమే కొంచెం లాంగ్ నుంచి తీశాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం మీకు మళ్ళీ సంవత్సరం మాత్రం గ్యారెంటీ మీకు దగ్గర నుంచి తీసి నీట్గా చూపిస్తానండి వీడియోను. చూడండి ఎంత అసలు పోతుల్ని ఇప్పుడు అంతా చేసినాక పూజ చేస్తారండి. ఆ పోతులు కట్ చేశాక ఆరతిస్తారనమాట. అది పెట్టలేదండి, కింద అక్కడ పెట్టారండి. నేను అవన్నీ ఏం వీడియో తీయలేదు. ప్లీజ్ మీకు మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నో పెడతాను. నా ఛానల్ ఇంతమంది ఆదరించినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.